మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో ప్రసారం అయ్యేటువంటి శ్రీ లలిత సహస్రనామ శ్లోక వివరణలో భాగంగా ఈ వీడియోలో మనం 143, 144 శ్లోకాలకు అర్థాలు చెప్పుకుందాం. భవదావ సుధావృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల జరద్వాంతర విప్రభా. భవదావ సుధావృష్టి అయి నమః. సంసారమనే దావాగ్ని నశింపజేయు అమృతవర్షిణి అయిన తల్లికి నమస్కారములు. ఓం పాపారణ్య దవానలాయై నమః. పాపాలనే అరణ్యాన్ని నశింపజేయు దవానలం వంటి తల్లికి నమస్కారములు. ఓం దౌర్భాగ్య తూల వాతులాయై నమః. గాలి దూది పింజలను ఎగురుగొట్టినట్టు జీవుల దౌర్భాగ్యాన్ని అంటే దురదృష్టాన్ని పారద్రోలేటువంటి తల్లికి నమస్కారములు. ఓం జరద్వాంత రవిప్రభాయ నమః. సూర్యకాంతి చీకటిని దూరం చేయు విధంగా వృద్ధాప్య బాధలను పారద్రోలేటువంటి తల్లికి నమస్కారములు అని ఈ శ్లోకానికి అర్థము. 144వ శ్లోకము. భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగ పర్వత దంభోలి మృత్యుదారు కుఠారిక. ఓం భాగ్యాబ్ది చంద్రికాయే నమః. వెన్నెల సముద్రమును పొంగునట్టు చేయు విధంగా భక్తుల భాగ్యమును అంటే సంపదలను వృద్ధి చేసేటువంటి తల్లికి నమస్కారములు. ఓం భక్త చిత్తకేకి ఘనాఘనాయై నమః. భక్తుల మనస్సులనే నెమళ్లను సంతోషపెట్టు మేఘం వంటి తల్లికి నమస్కారములు. ఓం రోగ పర్వత దంభోలయే నమః. రోగాలనే కొండలను పిండి చేసే పిడుగుపాటు లేదా వజ్రాయుధం వంటి తల్లికి నమస్కారములు. ఓం మృత్యుదారు కుఠారికాయై నమః. మృత్యువనే కట్టెను తెగగొట్టడంలో గొడ్డలి వంటిదైనటువంటి తల్లికి నమస్కారములు అని ఈ యొక్క 144వ శ్లోకానికి అర్థంగా వర్ణించారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమాచారాన్ని 10 మందికి అందజేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియోలు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోలో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.